Hi everyone, good morning to one and all. This is Basha, assistant professor in mechanical engineering. Today we will discussing the topic is rocket engine. Last class we will discussing the types of jet engines. లాస్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ జెట్ ఇంజన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేసాం. ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. దిస్ ఈస్ ద టుడే టాపిక్ ఈజ్ రాకెట్ ఇంజన్. దిస్ ఈస్ ద యూనిట్ 7 లెక్చర్ 26. యూనిట్ నేమ్ ఈజ్ జెట్ ప్రొపల్షన్స్. అదే లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? టైప్స్ ఆఫ్ జెట్ ఇంజన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. టైప్స్ ఆఫ్ జెట్ ఇంజన్స్ అనేవి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి: atmospheric engine and rocket engine. These are all the 2 types of the jet these are all the 2 types of the engines. First one is the atmospheric engine. Atmospheric engine will be divided as the 3 types. First one is the atmospheric jet propulsion engine, and second one is the jet propeller engine. First jet propulsion, next jet propeller, and ramjet engine. Ramjet engine ఒకటి, టర్బో ప్రొపెల్లర్ ఒకటి, టర్బో జెట్ ఒకటి. దీస్ ఆర్ ఆల్ ద 3 types of atmospheric engines. అండ్ సెకండ్ వచ్చేసి రాకెట్ ఇంజిన్. లాస్ట్ క్లాస్లో ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇంజిన్స్ ఎలా ఉంటాయి, ఇవి 3 టైప్స్, ఒక్కో దాని గురించి డయాగ్రామ్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనం రాకెట్ ఇంజిన్ అంటే ఏంటి, ఈ రాకెట్ ఇంజిన్స్ వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాకెట్ ఇంజిన్. From their point of view, rocket engine there are most attractive. అంటే ఈ రాకెట్ ఇంజిన్ గురించి మనం తెలుసుకునేటప్పుడు కొంచెం అట్రాక్టివ్గానే మనం అదే కొంచెం తెలుసుకుంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ రాకెట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. మనకి ఇక్కడ దగ్గరలో అయితే మనకి శ్రీహరికోటలో ఎవ్రీ రాకెట్ అనేది మనం లాంచ్ చేస్తాం. దీనికి హెడ్ ఆఫీసెస్ ఇంకా మనకి మొత్తం ఉండేది ఇంకా బెంగళూరులో ఉంటాయి. కాబట్టి మనకి ఈ శ్రీహరికోట నుంచి ఏ రాకెట్ అయినా మ్యాక్సిమం శ్రీహరికోట నుంచి మనకి లాంచ్ చేస్తారు. ఈ రాకెట్ లాంచ్ చేసేటప్పుడు మనకి సో మెనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకోగలిగితే మాత్రమే అది మనకి రెక్టిఫై చేసుకోగలిగితే మనకి యాక్యురేట్గా ఆ రాకెట్ అనేది మనకి వెళ్తుంది. అదే మనం ఎక్కడైతే ప్రోగ్రామింగ్ ఆల్రెడీ రాసి పెడతాం కదా, ప్రోగ్రామింగ్ రాస్తాం కాబట్టి అది మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, అది ఎక్కడమని. ఇప్పుడు రాకెట్ అనేది ఒక పెద్దగా ఉంటుంది, ఆ పెద్ద మొత్తం మనకి అది ఎక్కడ స్పేస్లో పంపిస్తున్నాం అనుకోండి రాకెట్ని, ఆ మొత్తం అనేది వెళ్ళదు. ఎందుకంటే మనకి అంత హెవీగా మనకి ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వదు. ఎందుకు అంటే మనకి అంత హెవీగా ట్రావెల్ అవ్వదు. అది మనం ఆ హెవీ పార్ట్స్ని ఏం చేస్తున్నామంటే డిస్పాచ్ చేస్తాం. అంటే డిస్పాచ్ చేసి అవి ఎక్కడో కొన్ని సీస్లో కానీ పడేటట్లు మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ అనేది రాసి పెట్టుకుంటాం. కాబట్టి అవి డిస్పాచ్ చేసినప్పుడు అవి ఏం చేస్తారంటే ఆ సీస్లోనే పడతాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి కొంచెం అంటే మనకి ఎంతైతే మనకి స్పేస్లోకి అదే పైకి వెళ్తా ఉందో మనకి మ్యాక్సిమం వెళ్ళేదికి ఎంత ఉంటుందో ఒక బాక్స్ రూపంలో మాత్రమే పైకి స్పేస్లోకి వెళ్తుంది. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని మనకి అది పాస్ చేసింది. అది రాకెట్, అదే మనం మామూలుగా చూసే రాకెట్ ఇంజిన్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి, వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చూద్దాం. అండ్ కెన్ బి ఆపరేటెడ్ ఇన్ ద vacuum. However, the propeller consumption is very high. Propeller consumption అంటే మనకి ఆ ప్రొపెల్లర్ అంటే ఫ్యాన్, దాన్ని రొటేట్ పైన ఉన్నది ముందు కదా ఉంటుంది ఆ ప్రొపెల్లర్ అనేది. ఆ ప్రొపెల్లర్ అనేది మనకు రొటేట్ అవుతున్నప్పుడు వాటి యొక్క హై ప్రెజర్స్ అనేవి మనకి మెయింటైన్ అవుతాయి. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్
2 tanks, one connecting fuel and other oxidizer, 2 pumps, P1 and P2. ద స్టీల్ టర్బైన్ ఎస్టీ అండ్ కంబషన్ అంటే మనకి ఆ రాకెట్ ఇంజన్లో చూస్తే ఏమేమి ఉంటాయి అంటే 2 ట్యాంక్స్ ఉంటాయి, ఒక ఫ్యూయల్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి, ఆక్సిడైజర్ ఉంటుంది, పంప్స్ ఉంటాయి, నెక్స్ట్ టర్బైన్ ఉంటుంది, స్టీల్ టర్బైన్ అండ్ కంబషన్ ఛాంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. ద ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ అండ్ సపోర్టెడ్ టు ద కంబషన్ ఛాంబర్ బై ద పంప్స్. ద ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ టు అంటే ఈ ఫ్యూయల్ అండ్ ఈ కంబషన్ ఛాంబర్లో నుంచి ఈ ఫ్యూయల్స్ అండ్ ఆక్సిడైజర్ని పంప్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కంబషన్ ఛాంబర్లోకి మనం పాస్ చేస్తున్నాం. కంబషన్ ఛాంబర్లోకి మనం పాస్ చేస్తున్నాం. ఇదిగో చూడండి, దిస్ ఈస్ ద రాకెట్ ఇంజన్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద రాకెట్ ఇంజన్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద రాకెట్ ఇంజన్ డయాగ్రామ్. ఇలానైనా ఉండేది రాకెట్ ఇంజన్ అనేది. ఈ రాకెట్ ఇంజన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ డైరెక్షన్లో మనకి మూవ్ అవుతుంది. అంటే చూడండి, ఇప్పుడు రాకెట్ మనకి ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఈ డైరెక్షన్, ఇలా ఈ డైరెక్షన్లో మనకి వెళ్తుంది, అంతే కదా. ఇవి మనకి కింద బర్న్ అయ్యే గ్యాసెస్. ఇంకోండి, ఈ గ్యాసెస్ ఇక్కడ ఇలా మనకి బర్న్ అవుతూ ఉంటాయి గ్యాసెస్. ఇలా ఈ బర్న్ కూడా మనకి ఎక్కువ పొగ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది, అంతే కదా. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. అందుకే దీనికి ఏ డైరెక్షన్ పోతుందంటే ఈ డైరెక్షన్లో పోతుందని చెప్పాను. నెక్స్ట్ ఎఫ్టీ అంటే ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్. ఫ్యూయల్ ట్యాంక్. అండ్ హెచ్టి అంటే ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్యాంక్. అంటే హెచ్డి అంటే ఏంది, ఇక్కడ ఉన్న పార్ట్స్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎఫ్టీ అంటే ఫ్యూయల్ ట్యాంక్, హెచ్డి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్యాంక్, అండ్ ఇంకా ఎస్టీ అంటే ఇది చూడండి, ఎస్టీ అంటే స్టీమ్ టర్బైన్. ఎస్టీ అంటే స్టీమ్ టర్బైన్. P1 and P2. P1 and P2 అంటే పంప్స్. నెక్స్ట్ దిస్ ఈస్ ద కంబషన్ ఛాంబర్. CC కంబషన్ ఛాంబర్. దిస్ ఈస్ ద నాజిల్స్. నెక్స్ట్ హీట్ గ్యాసెస్. దిస్ ఈస్ ద HG, హీట్ గ్యాసెస్. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద రాకెట్ ఇంజన్. ఈ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్స్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద రాకెట్ ఇంజన్. అంటే రాకెట్ ఇంజన్కి ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయని చూద్దాం. ఆల్ టైప్ ఆఫ్ గైడ్లైన్ మిసైల్స్. ఆల్ టైప్ గైడ్లైన్ మిసైల్స్. పిల్లెట్లెస్ ఎయిర్ క్రాఫ్ట్స్. లాంగ్ రేంజ్ ఎయిర్ లేఅవుట్ ఫర్ సిగ్నిఫికెంట్ అండ్ ఫైర్ వర్కింగ్ డిస్ప్లే ఫర్ శాటిలైట్స్ అండ్ షేప్ షిప్స్. అంటే ఇవి మొత్తం కూడా అప్లికేషన్స్ అండి. చూడండి ఒకసారి ఎలా రన్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక రాకెట్ ఇంజన్ని మనం స్పేస్లోకి మనం పంపించేటప్పుడు ఈ మొత్తం కంపల్సరీ కావాలి. ఏమేంటి? ఫ్యూయల్ ట్యాంక్ కావాలి, హైడ్రోజన్ పంప్స్ కావాలి, నెక్స్ట్ ట్యాంక్ కావాలి, నెక్స్ట్ కంబషన్ ఛాంబర్ కావాలి, నెక్స్ట్ హీట్ గ్యాసెస్ అన్నీ అనేవి ఉంటాయి. మనకి ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం. ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకి ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేసి ఉంచుతాం.
ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్యాంక్లో వచ్చి ఈ హైడ్రోజన్ అనేది ఫిల్ చేసి ఉంచుతుంది. నెక్స్ట్ ఆక్సిడైజర్ ట్యాంక్లు కూడా మనకి దిస్ ఈజ్ ద ఆక్సిడైజర్ ట్యాంక్. ఈ స్టీమ్ టర్బైన్లోకి వచ్చి ఈ స్టీమ్ అనేది మనకి స్టీమ్ టర్బైన్లోకి ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్యూయల్ అనేది ఈ పంప్స్ ద్వారా ఫ్యూయల్ అనేది మనకి ఎంటర్ అవుతుంది అట్మాస్ఫియర్, అదే కంబషన్ ఛాంబర్లోకి. ఈ ఫ్యూయల్ అనేది కంబషన్ ఛాంబర్లోకి మనకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ ఫ్యూయల్ అనేది మనకి యాడ్ అవుతుంది కాబట్టి సమ్ బంట్ గ్యాసెస్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎక్కడ మనకి హీట్ గ్యాసెస్ అనేవి ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కూడా హీట్ గ్యాసెస్. ఈ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుంది, ఫ్యూయల్స్ అని మిక్స్, ఈ పంప్స్ ద్వారా ఫ్యూయల్స్ అని పాస్ అయ్యి కంబషన్ ఛాంబర్లో కలిసి సమ్ హీట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హీట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవడం అంటే మనకి ఎంత కిందకి మనకి ఆ హీట్ గ్యాసెస్ అని కొట్టినప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ రాకెట్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఎంత వెలాసిటీ అయితే మనకి కింద ఆ హీట్ గ్యాసెస్ అనేవి వస్తాయి, అది అలా అది ఆపోజిట్ డైరెక్షన్లో ద రాకెట్ అనేది మూవ్ అవుతుంది. దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద రాకెట్ ఇంజిన్. ఇవి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇది పిల్లెట్లెస్ ఎయిర్క్రాఫ్ట్, లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్, ఫర్ సిగ్నలింగ్ అండ్ ఫైర్ వర్క్ డిస్ప్లే, ఫర్ శాటిలైట్స్ అండ్ స్పేస్ షిప్స్. ఇలా మాత్రం ఈ అన్నిట్లో మాత్రం ఈ రాకెట్ ఇంజన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంప్రెషన్ ఆఫ్ జెట్ ఇంజిన్ అండ్ రాకెట్ ఇంజన్. Compression of jet engines and rocket engine. Jet engine carry only fuel and atmospheric will be used. Jet engine లో ఓన్లీ ఏమేమి యూజ్ చేస్తామంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ అండ్ ఫ్యూయల్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ఆక్సిడైజర్ whereas rocket engines carry both fuels and oxidizer required for that fuel కన్జంప్షన్. అంటే ఇప్పుడు మనం జెట్ ఇంజన్లో ఏమి యూజ్ చేస్తామంటే ఇక్కడ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అండ్ ఫ్యూయల్ అనేది మనం ఈ జెట్ ఇంజన్లో యూజ్ చేస్తాం. కానీ రాకెట్ ఇంజన్లో ఆక్సిడైజర్తో పాటు ఏమి యూజ్ చేస్తున్నామంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది అండ్ ఫ్యూయల్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఇన్ జెట్ ఇంజన్ థ్రస్ట్ ప్రొడ్యూస్ డిపెండ్స్ ఆన్ ద ఆల్టిట్యూడ్ అండ్ ఫ్లాష్ స్పీడ్. అంటే ద జెట్ ఇంజన్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, దేని మీద ఉంటుందంటే వాటి యొక్క ప్రొడ్యూస్ అయ్యే హై ప్రెజర్స్ అండ్ టెంపరేచర్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాటి వల్ల ఆ ఫ్లైట్ అనేది మనకి హై స్పీడ్ మనకి రన్ అవుతుంది. నెక్స్ట్ and production of thrust in rocket engine does not depend on the altitude. అంటే వాటి యొక్క ప్రొడక్షన్ అనేది రాకెట్ ఇంజన్ల మీద డిపెండ్ అయి ఉండదు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద comparison of jet engine and rocket engine. And jet engines have a high thermal efficiency as compared as a rocket engine. అంటే ఏంటంటే మనకి జెట్ ఇంజన్ కన్నా మనకి రాకెట్ ఇంజన్స్లో థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూయల్స్ యూజ్డ్ ఇన్ జెట్ ప్రొపల్షన్స్. ఇన్ దిస్ లైట్ ఫ్యూయల్ సచ్ యాజ్ aviation, petrol, vacuum, kerosene, gases line, alcohol and natural gases are commonly used in the fuels in jet propulsions. జెట్ ప్రొపల్షన్స్లో మనం ఏమేమి యూజ్ చేస్తామంటే ఏమేమి ఫ్యూయల్స్ని యూజ్ చేస్తామంటే పెట్రోల్, వ్యాక్యూమ్, నెక్స్ట్ కిరోసిన్, గ్యాస్ లైన్స్,
ఆల్కహాల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ మరియు ఫ్యూయల్స్ అనేవి ఈ జెట్ ప్రొపల్షన్స్లో మనం యూజ్ చేస్తాం. The fuels used for jet propulsion should be high calorific value and low freezing point. ఫ్యూయల్ ఈ జెట్ ప్రొపల్షన్స్లో యూజ్ చేసే ఫ్యూయల్స్ అనేది ఏంటంటే jet propulsion should be high calorific value and low freezing points. And these light fuels such as a variety petrol, kerosene, gasolines, alcohol, natural. These are all the fuels are used in jet propulsions. దీంతో మనకి ఏమవుతుందంటే దీంతో మనకి యూనిట్ 7 జెట్ ప్రొపల్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, జెట్ ప్రొపల్షన్స్ అనే యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చేతలకి స్టేట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ టర్బోజెట్ అండ్ టర్బో ప్రొపెల్లర్ యూనిట్. స్టేట్ ద డిఫరెన్స్ అంటే మనం డిఫరెన్స్ చూసాం, ఆ డిఫరెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ద జెట్ ఇంజన్ ఓవర్ రెసిప్రోకేటింగ్ ఇంజన్. అంటే జెట్ ఇంజన్స్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చూసాం. డిఫ్యూజర్ ఉంటుంది, అదొక డిస్అడ్వాంటేజ్. నెక్స్ట్ హై థర్మల్ ఎఫిషియన్సీ అదొక, అలా మనకి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రీఫ్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ్జెట్ ఇంజన్ గురించి రాయమంటున్నారు. రామ్జెట్ ఇంజన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే డయాగ్రామ్ గీసి మనం మ్యాటర్ కానీ రాసినట్లయితే మనకు అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రామ్జెట్ ఇంజన్ అండ్ రాకెట్ జెట్ ఇంజన్. డిఫరెన్స్ బిట్వీన్ ద రామ్జెట్ అండ్ రాకెట్ జెట్ ఇంజన్. డిఫరెన్స్ బిట్వీన్ ద రామ్జెట్కి మరియు రాకెట్ ఇంజన్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ షార్ట్ ఆన్సర్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇంకా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్స్ యూనిట్ ఓవర్ అదర్ సిస్టమ్స్. జెట్ ప్రొపల్షన్ అదర్ సిస్టమ్స్ కన్నా జెట్ ప్రొపల్షన్ యూనిట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్ యూనిట్స్ అనేది రాస్తే సరిపోతుంది. స్టేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ్ ఎఫెక్ట్. రామ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రిన్సిపల్ అనేది మనకి ఇక్కడ రాయమంటారు. నెక్స్ట్ పార్ట్ బి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి డ్రా ఏ నీట్ స్కెచ్ ఆఫ్ టర్బో ప్రొపెల్లర్ యూనిట్ అండ్ ద నేమ్ ద పార్ట్స్. మనకి టర్బో ప్రొపెల్లర్ యూనిట్ అంటే ఏంటిది, వాటి యొక్క స్కెచ్ అనేది డయాగ్రామ్ అనేది డ్రా చేయమంటున్నారు. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ టర్బో ప్రొపెల్లర్ ఇంజన్. టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ యొక్క వర్కింగ్ అనేది ఇక్కడ రాయమంటున్నారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ ఇంజన్ విత్ నీట్ స్కెచ్. రాకెట్ ఇంజన్ విత్ నీట్ స్కెచ్. రాకెట్ ఇంజన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది రాయమంటున్నారు. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ రామ్జెట్ ఇంజన్ విత్ నీట్ స్కెచ్. అంటే మనకి మ్యాక్సిమం చెప్పుకున్న క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి బాగా నేర్చుకుంటే చిన్న యూనిట్ మనకి ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. దీంతో మనకి 7th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది.